ఇప్పుడు అంటున్నాడు ఎఫెసీయులకు, ఆ సమయమందు మరలా నా బుద్ధి నాకు వచ్చినట్టు 7 కాలాలు 7 సంవత్సరాలు అయిపోయాక దేవుడు ముందుగా చెప్పినట్లు మరలా నా బుద్ధి నాకు వచ్చును. రాజ్య సంబంధము ప్రభావమును చదవండి. నా రాజ్యము నాకు స్థిరపడగా అమ్మా ఈలాగు నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఇప్పుడు గుర్తొచ్చిందో చూడండి. పరలోక రాజ్యాన్ని మర్చిపోయాడు. ధనవంతుడు రాజు అయినాక గర్వం పెరిగి ఏం పెరిగి ఈరోజు చాలా మంది పరిస్థితి అలానే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే బైబిల్లో ఉంది, మొదటి వారు కడపటి వారు అవుతారట, కడపటి వారు మొదటి వారు అవుతారట. గుర్తుంచుకోండి. నేను పెద్ద భక్తుడిని, పెద్ద భక్తురాన్ని, అయ్యగారి దగ్గర నాకు మంచి పేరుంది, నాకు దేవుడి దగ్గర కూడా ఆశీర్వాదాలు వచ్చి నేను విరమిస్తున్న వాళ్ళు జాగ్రత్త. కొంచెం తేడా వచ్చి దేవుడి కంటే ఎక్కువగా దేవునికి భయపడకుండా వింటున్నావు చేయమా, దేవునికి లోబడమా, దేవునికి లోబడకుండా